అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోడీ ఘటనా స్థలానికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారుల నుండి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలి నుండి నేరుగా అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు ప్రధాని మోడీ. ప్రమాదంలో గాయపడిన వారిని ప్రధాని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. ఆయన వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి హర్ష సంఘవి తదితరులు ఉన్నారు. మరోవైపు ఎయిర్ ఇండియా ఎండీ సీఈఓ విల్సన్ కూడా ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లారు. ఘటన జరిగిన తీరును పరిశీలించారు. ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. బ్రిటిష్ హైకమిషన్ అధికారులు కూడా అహ్మదాబాద్ కు చేరుకున్నారు. విమానం కూలిన ప్రదేశాన్ని సైతం పరిశీలించిన ప్రధాని మోడీ అధికారులకు కీలక సూచనలు చేశారు. ఇక బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇక ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడిన ఏకైక విమాన ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ ను ప్రధాని పరామర్శించారు. గాయపడిన ఇతర మెడికోలతోనూ మోడీ మాట్లాడి ధైర్యం చెప్పారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మొత్తం 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వీరిలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకే ఒక్క ప్రయాణికుడు మృత్యుంజయుడిగా బయటపడ్డారు. గుజరాత్ మాజీ సీఎం, భాజపా నేత విజయ్ రూపానీ కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఇక ఈ విమానం బీజే వైద్య కళాశాల మెడికోల వసతి గృహ సముదాయంపై పడింది. దీంతో అందులోని 24 మంది చనిపోయారు. విమానంలో 169 మంది భారత పౌరులు కాగా 53 మంది బ్రిటన్ వాసులు, ఇతర విదేశీయులు ఉన్నారు.